నేడు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మనకు తాజా సమాచారం అందుతోంది. నేడు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సిపి టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను మంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. ఏపీలో భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది తొలి అడుగు అని అన్నారు. నేడు విశాఖలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఆసీస్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ను మంత్రి నారా లోకేష్ తిలకించబోతున్నారు. నేడు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను శంకుస్థాపన చేయనున్నారు మంత్రి. ఏపీలో భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది తొలి అడుగు అన్నారు. నేడు విశాఖలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఆసీస్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ను మంత్రి నారా లోకేష్ తిలకించబోతున్నారు. నేడు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, లోకేష్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. శిల, ఈరోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సిసిహెచ్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడంతో పాటు కేబుల్ కేబుల్ డేటా సెంటర్ ను కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆయన ఐటీ హిల్ 3లో పర్యటిస్తారు. ఆ తర్వాత తదనంతరం మీడియాతో మాట్లాడతారు. కాసేపు విశ్రాంతి తర్వాత మళ్ళీ ఈ రోజు విశాఖపట్నంలో జరగనున్న ఏసీఏ విడిసిఏ స్టేడియంలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ను కూడా వీక్షించనున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు నారా లోకేష్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఈ ఉదయం ఏదైతే సిటీ డేటా సెంటర్ ని ఆయన శంకుస్థాపన చేయనున్నారో దానికి సంబంధించి 1500 కోట్ల రూపాయల పెట్టుబడి 1000 మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అలాగే విశాఖపట్నంలో ఏదైతే ఐటీ ఫోకస్ ని పెంచుతూ ఉన్నారో ఐటీ ఫోకస్ కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ కానీ లేకపోతే ఇప్పటికే ప్రారంభం కాబోతున్న టీసీఎస్ సెంటర్ కానీ ఇలా మొత్తం అన్ని ఐటీ సెక్టార్ కి సంబంధించిన అంశాలని కూడా ఈ రోజు ఆయన నిపుణులతో భేటీ అయ్యి మాట్లాడే అవకాశం ఉంది. ఐటీ హిల్ ను కూడా సందర్శిస్తారు కాబట్టి అక్కడ ఇంకా ఎలాంటి వస్తువుల కల్పన చేయాల్సి ఉంటుంది అన్న దాని మీద కూడా నారా లోకేష్ పరిశీలించే అవకాశం ఉంది. తదనంతరం ఆయన మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడతారు. తర్వాత విశ్రాంతి తర్వాత ఆయన క్రికెట్ మ్యాచ్ ని వీక్షిస్తారు. నారా లోకేష్ తో పాటు అమిత్ షా కుమారుడు జై షా కూడా ఈ మ్యాచ్ ని వీక్షించే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన అయితే హడావిడిగా సాగే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.